హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైనది మరియు తెలంగాణ స్పెషల్ పుల్లటి పుంటికూర లేదా గోంగూర. మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది. ఆమె స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? మరి ముందుగా గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న ఆకులను ఒక గుండీలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత సరిపడినంత వాటర్ అలాగే 1 కప్పు పచ్చిశనగలు వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మినిట్స్ తర్వాత అందులోని వాటర్ని వంపుకోవాలి. వాటర్ తీసేసిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు, ముందుగా కట్ చేసుకున్న 2 టమాటాలు, అలాగే 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వాటిని కచ్చాపచ్చగా అయినా దంచి తీసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవచ్చు. మేము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాము. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 8, సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సరిపడినంత వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత కిందకు దించుకొని కిందకు దించుకొని పప్పు గుత్తితో బాగా రుద్దాలి. పప్పు గుత్తితో బాగా రుద్దుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రుద్దుకుంటూ ఉండాలి. మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదా అలానే ఉన్నా బాగుంటుంది. ఎంతో రుచికరమైన పుంటికూర రెడీ. ఈ పుంటికూరను అన్నంలో అయినా తినొచ్చు, లేదా జొన్న రొట్టెతో అయినా తినొచ్చు. జొన్న రొట్టెతో ఇంకా బాగుంటుంది. టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.